ముందుగా ఇంటర్నేషనల్ అఫైర్స్ కి సంబంధించి మాట్లాడదాం సార్. అమెరికా ఫ్రాన్స్ల మధ్య దౌత్యపరమైన వివాదం ముదురుతోంది. కారణాలు ఏంటి సార్? అంటే వాస్తవంగా అమెరికాకు ఫ్రాన్స్కు మధ్య అనేక గ్లోబల్ ఇష్యూస్ పైన చాలా సీరియస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. మీకు ఉదాహరణకు గాజా విషయంలో అమెరికా ఇజ్రాయెల్కు పూర్తిగా మద్దతు ఇస్తే ఫ్రాన్స్ ఇజ్రాయెల్ యాక్షన్స్ను, గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమాన్ని ఖండించింది. అలాగే ఉక్రెయిన్ వార్ విషయంలో కూడా మీకు భిన్నమైనటువంటి అభిప్రాయాలు అమెరికాకు ఫ్రాన్స్కు ఉన్నాయి. సో ఇలా గ్రీన్లాండ్ విషయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ చాలా గట్టి స్టాండ్ తీసుకుంది. ఎందుకంటే ఫ్రాన్స్ యూరోప్లో ఉన్న ఒక బలమైన శక్తి. అందులో ఇట్స్ ఎ న్యూక్లియర్ పవర్. ఫ్రాన్స్ మీకు ఒక ఆ బలమైనటువంటి శక్తి కనుకనే కంపారిటివ్లీ అమెరికాను ప్రశ్నించే విషయంలో ప్రెసిడెంట్ మ్యాక్రాన్ ముందున్నాడు. సో దీన్ని ట్రంప్ భరించలేకపోతున్నాడు. ఈవెన్ దావోస్ మీటింగ్ అప్పుడు కూడా చాలా సటారికల్గా ఫ్రాన్స్ అధ్యక్షుడి పైన కామెంట్ చేశారు. సో ఇలా మీకు టారిఫ్ల నుంచి మొదలుకొని అనేక గ్లోబల్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఇష్యూస్ పైన అమెరికాతో గట్టిగా ధైర్యంగా డిఫర్ అవుతున్న నాయకుల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ ముందున్నాడు. తాజాగా వచ్చిన ఇష్యూ ఏంటంటే ఫ్రాన్స్లో రైవల్ పొలిటికల్ గ్రూప్స్ మధ్య జరిగిన ఘర్షణలో ఫార్ రైట్ యాక్టివిస్ట్ చనిపోయాడు. సో డొనాల్డ్ ట్రంప్ ఫార్ రైట్కి సపోర్టర్. మీకు ట్రంప్ ఆయన మద్దతుదారులైన ఇలాన్ మస్క్ వీళ్ళంతా కూడా వాళ్ళు ఇప్పుడు మీకు జర్మనీలో వాళ్ళ ఫార్ రైట్ గ్రూప్స్కు, యూకేలో ఫార్ రైట్ గ్రూప్స్కు, ఇలా యూరోప్ మొత్తంలో కూడా ఫార్ రైట్ గ్రూప్స్కు వీళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లా ఐడియాలజీకి లింక్ అయి ఉన్నటువంటి గ్రూప్స్ ఇది. యాంటీ ఇమిగ్రేషను, సో సిమిలర్ పొలిటికల్ ఎజెండా ఉండేటువంటి జర్మనీ ఎన్నికలు ఇటీవల మీకు ప్రధాన ప్రతిపక్ష స్థాయికి కూడా వచ్చారు. సో యూరోప్ మొత్తంలో ఫార్ రైట్ ఎజెండాకు సపోర్ట్ చేసే డొనాల్డ్ ట్రంప్ రెజీమ్ ఉంది కనుక అమెరికా కౌంటర్ టెర్రరిజం గ్రూప్ కౌంటర్ ఇన్సర్జెన్సీ వింగ్ వాళ్ళు ఒక కామెంట్ చేశారు. ఫ్రాన్స్లో ఫార్ రైట్ లీడర్ హత్యకు గురి కావడం ఆ దేశంలో రాడికల్ లెఫ్ట్ పాలిటిక్స్ పెరుగుతున్న దానికి ఉదాహరణ అని కామెంట్ చేశారు. దీన్ని ఫ్రాన్స్లో ఉన్న అమెరికా రాయబారి రీట్వీట్ చేశారు. సహజంగా రాయబారులు డొమెస్టిక్ పాలిటిక్స్, అసలు వేరే దేశమే ఇంకో దేశానికి సంబంధించిన అంతర్గత రాజకీయాలపైన కామెంట్ చేయకూడదు. ఉదాహరణకు మన దేశంలో ప్రభుత్వము మావోయిస్టులపైన యుద్ధం చేస్తుంది. దీనిపైన మీరు చైనా వాడో ఇంకా రష్యా వాడో కామెంట్ చేస్తే ఇండియా ఒప్పుకుంటుందా? సో ఇప్పుడు కూడా డొమెస్టిక్ పాలిటిక్స్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి మధ్య ఘర్షణ నడుస్తుంది. అమెరికా కనుక ఆ ఘర్షణ పైన కామెంట్ చేసి మోడీ ప్రభుత్వం ఇలా అపోజిషన్ లీడర్స్ను జైల్లో సిబిఐ ఈడీలతో వేధిస్తోంది అని అన్నారనుకోండి, అమెరికా, ఇండియా ఒప్పుకుంటుందా? ఎందుకంటే దేశ రాజకీయాలు, అంతర్జాతీయ డిప్లొమసీ వేరువేరుగా ఉండాలి. అందువల్ల ఫ్రాన్స్లో జరిగినటువంటిది ఇంటర్నల్ అఫేర్. కొన్ని పొలిటికల్ గ్రూపుల మధ్య ఘర్షణ. ఆ ఘర్షణలో ఒక ఫార్ రైట్ యాక్టివిస్ట్ మరణించాడు. కానీ అమెరికా దానిపైన కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఇంటర్నల్ పాలిటిక్స్ ఆఫ్ అమెరికా. సో మనకు సంబంధం ఉన్న అంశం కాదు. రిపబ్లికన్లకు డెమోక్రట్ల ఘర్షణ ఉంటే దాన్ని వేరే వాళ్ళు మాట్లాడకూడదు. కానీ ఆ డిప్లొమాటిక్ నైసిటీస్ను వదిలేసి అమెరికా ఫ్రాన్స్ డొమెస్టిక్ పాలిటిక్స్ పైన కామెంట్ చేసింది. ప్రభుత్వం కామెంట్ చేయడం ఒక్కటైతే రాయబారి దాన్ని రీట్వీట్ చేయడం మరీ సమస్య. ఎందుకంటే రాయబారి డ్యూటీ అది కాదు. రాయబార డ్యూటీ మీకు అర్థం కావాలంటే శ్రీకృష్ణ రాయబారం ఘట్టం చూస్తే అర్థమైతే మహాభారతంలో శ్రీకృష్ణుడు 5 ఊర్లు ఇచ్చినా చాలు అని చెప్తూ నీవు శాంతికి ఒప్పుకోకపోతే జరగబోయే విపరీత పరిణామాలను కూడా విశదీకరిస్తాను సుయోధన అని అజాత శత్రువే అలగని నాడు అంటూ సప్త సముద్రాల్లో చాలా చెప్పాడు. సో దానికి దుర్యోధనుడు ఇచ్చిన కామెంట్ ఏంటంటే, నువ్వు రాయబారిగా వచ్చి శాంతికి ప్రయత్నాలు వదిలేసి ఇవన్నీ మాట్లాడు ఏంటి అని అంటాడు. సో అంటే రాయబారికి ఉండాల్సినటువంటి డిప్లొమాటిక్ నైసిటీస్ ఏంటో చెప్తాడు సుయోధనుడు.
సో అలా అప్పటి మహాభారత కాలం నుంచి కూడా రాయబారుల పని ఏంటంటే ఒక వైపు నుంచి సందేశాన్ని తీసుకెళ్లి ఇంకో వైపుకు చేరజేయడం, ఆ మరోవైపులో ఉన్న కన్సర్న్స్ ను ఇటు వ్యక్తం చేయడం. మీకు పాండవుల దగ్గరికి సంజయుడు రాయబారానికి వచ్చినప్పుడు కానీ, మీకు శ్రీకృష్ణ పరమాత్మ కౌరవ కొలువులకు రాయబారానికి వెళ్ళినప్పుడు కానీ, అంగదుడు రావణాసురుని దగ్గరికి రాయబారానికి వెళ్ళాడు. సో ఇలాంటి సందర్భాలలో ప్రతిసారి కూడా మనం ఈ పరిణామాలు పురాణ కాలంలోనే చూసాం. ఆధునిక కాలంలో కూడా డిప్లొమాటిక్ నైసిటీస్ లోబడి ఉండాలి. కానీ ఆ ఫ్రాన్స్ లో అమెరికా రాయబారి మామూలు వ్యక్తి కాదు. ఆయన చార్ల్స్ కృష్ణర్ అని సయానా డొనాల్డ్ ట్రంప్ కు వియ్యంకుడు. జారెడ్ కృష్ణర్ అని ట్రంప్ అల్లుడు సనిన్లా ఈ కాగా బోర్డర్ పీస్ లో కూడా ఉన్నాడు. అరబ్ కంట్రీస్ లో ఆయనకు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఐ థింక్ ఈజ్ ఏ జూయిష్ ఆరిజిన్, ఇజ్రాయలీ ఆరిజిన్. సో అందువల్ల ఆ జారెడ్ కృష్ణర్ ఫాదర్ చార్ల్స్ కృష్ణర్ను మీకు ఫ్రాన్స్ లో అమెరికా రాయబారి. ఇక వియ్యంకుడు దేశాధ్యక్షునికి వియ్యంకుడు అంటే ఎంత పవర్ఫుల్ ఉంటుందో మనం ఆలోచించవచ్చు. సో అందుకొరకు ఆ వ్యక్తి దీన్ని ట్వీట్ చేస్తే ఫ్రాన్స్ అభ్యంతరం చెప్పి ఎక్స్ప్లెనేషన్ అంటే అమెరికా ఏ రకంగా మా దేశ అంతర్గత రాజకీయాలపై వ్యాఖ్యానిస్తుంది, మాకు వివరణ కావాలి అని అంబాసిడర్ని పిలిచింది. అది జనరల్ రొటీన్ డిప్లొమాటిక్ ప్రోటోకాల్. ఒక దేశం చేసిన వ్యాఖ్యల పైన మరో దేశం అభ్యంతరం చెప్పాలనుకున్నప్పుడు రాయబారిని పిలిపిస్తారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ. అది జనరల్ రొటీన్ ప్రోటోకాల్. సో రాయబారిని పిలిపించి తమ కన్సర్న్ వ్యక్తం చేస్తారు. మీ ప్రభుత్వం ఇలా చేసింది, దీన్ని మేము అంగీకరించాము, మీ ప్రభుత్వానికి తెలియజేయండి అని. సో ఆ రాయబారి ఏం చేయాలి? తమ దేశానికి, తాను రాయబారిగా పనిచేస్తున్న దేశానికి మధ్య వచ్చిన వివాదాన్ని సర్దుబాటు చేసి సర్ది చెప్పే ప్రయత్నం చేయాలి. ఇక్కడ చార్ల్స్ కృష్ణర్ ట్రంప్ వియ్యంకుడు కదా, ఏం చేశాడు? సో ఫ్రాన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అమెరికన్ రాయబారిని సమన్ చేసింది. సో టు రిజిస్టర్ ద ప్రొటెస్ట్, మా దేశ అంతర్గత రాజకీయాలపైన మీ దేశం ఎలా మాట్లాడుతుంది అని. టు రిజిస్టర్ ప్రొటెస్ట్ అండ్ సీక్ ఎక్స్ప్లెనేషన్, వివరణ ఇవ్వండి అని అడిగాడు. సో ఈ రాయబారి ఏం చేశాడు? పెద్దోడు కదా, వియ్యంకుడు కదా, పోకుండా ఒక అఫీషియల్ పంపాడు. సో దట్ ఈస్ అన్ క్లియర్ వయలేషన్ ఆఫ్ డిప్లొమాటిక్ నార్మ్స్. ఎందుకంటే రాయబారి నా స్థాయి కాదనుకుంటే ఎందుకు ఒప్పుకుంటావు? నువ్వు డొనాల్డ్ ట్రంప్కి వియ్యంకుడే కావచ్చు, నువ్వు వచ్చింది వియ్యంకుడు హోదాలా కాదు కదా, నువ్వు అమెరికా రాయబారిగా వచ్చావు. సో రాయబారిగా ఉన్నప్పుడు నువ్వు ఫాలో కావాలి కదా. సో అది వియ్యంకుడు అనేది మీ ఇంట్లో వ్యవహారం, అది ఇక్కడ కాదు వ్యవహారం. సో దాంతో ఫ్రాన్స్ చాలా సీరియస్ అయి చార్ల్స్ కృష్ణర్ కు ఫ్రాన్స్ లో ఏ మంత్రుల్ని కలిసేటానికి వీలు లేదు ప్రకటించేసింది. సో ఈ వాజ్ బార్డ్ ఫ్రమ్ మీటింగ్ ఎనీ మినిస్టర్స్. ఇక మరి రాయబారి మంత్రులు కలవకపోతే గవర్నమెంట్ లో అధికారులను కలిసిపోతారా అంటే రిటాలియేషన్ ఫ్రాన్స్ చేసింది. అంటే ఈ రాయబారి తాను రాకుండా ఫ్రాన్స్ ప్రభుత్వము సమన్ చేస్తే ఓ అధికారిని పంపించారు కనుక నువ్వు అధికారుల దగ్గర మాట్లాడుకో, మా మంత్రులతో సంబంధం ఏంటి, మంత్రులు, దేశ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్తో నీకేం పని అని చెప్పి బార్ చేసి పడేసింది. అందువల్ల ఇది సీరియస్ డిప్లొమాటిక్ రో. అంటే ఫ్రాన్స్ జాగ్రత్త పడింది, ఇది రెండు దేశాల సంబంధాలను దెబ్బతీయదు. ఒకవేళ అమెరికన్ రాయబారి గనక వచ్చి వివరణ ఇస్తే ఆయనకు మళ్ళీ యాక్సెస్ టు మినిస్టర్స్ రెస్టోర్ అవుతుంది అని చెప్పారు. మరి ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు ఈ లేటెస్ట్ పరిణామం కనుక. సో అందువల్ల ఇప్పటికే అమెరికాకు అనేక ఫ్రెండ్లీ కంట్రీస్తో అసలు డొనాల్డ్ ట్రంప్ వచ్చాక ది ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. అంటే అమెరికాకు యూరప్కు మధ్య ఉన్న పార్ట్నర్షిప్ ఇస్ ద డిఫైనింగ్ పార్ట్నర్షిప్ ఆఫ్ ద పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం ఒక ప్రధానమైన భాగస్వామ్యం. సో ఆ భాగస్వామ్యం ట్రంప్ వచ్చి చెడగొట్టాడు. మీకు 5% ఇప్పుడు జీడిపి 2% డిఫెన్స్ మీద పెట్టాలన్నప్పుడు 5% పెట్టాలన్నాడు. నాటో వేస్ట్ అన్నాడు. నాటో మేములే నాటో ఎక్కడిదన్నాడు. మీకు గ్రీన్లాండ్ విషయంలో యూరప్ను లిటరల్గా బెదిరించాడు. యూరప్ సింబాలిక్ గా అన్ని దేశాలకు కలిపి ఒక 50 సోల్జర్స్ పంపారు, అందులో కూడా ఫ్రాన్స్ వాళ్ళు ఎక్కువ మంది. ఇలా ప్రతి అంశం పైన మీకు యుక్రెయిన్ వార్ విషయంలో యూరప్ ఉక్రెయిన్ కు పూర్తి మద్దతుగా ఉంటే అమెరికా అటు ఇటు ఊగిసలాడుతూ డొనాల్డ్ ట్రంప్ వచ్చాక, డొనాల్డ్ ట్రంప్ రాకముందు ఊగిసలాట లేదు, ట్రంప్ వచ్చాక ఊగిసలాటే కాదు, ఏకంగా అనేక సందర్భాల్లో ప్రెసిడెంట్ పుటిన్ వైఖరిని ట్రంప్ సమర్థిస్తూ వచ్చున్నాడు. సో ఇలా ఇప్పుడు లేటెస్ట్ గా యూకేతో పంచాయతీ,
యూకే చాగోస్ దీవుల్ని మారిషస్ దీవులు అవి. సో మారిషస్ కు ఓనర్షిప్ రెస్టోర్ చేసి డిగో గార్షియాను లీజ్ పై తీసుకుంటే ఫూలిష్ పని చేసి, అంతకుముందు ట్రంపే అప్రిషియేట్ చేశాడు, ఇప్పుడేమో ఫూలిష్ పని చేసింది మా మిత్రపక్ష దేశం అని చెప్పి యూకేను తిట్టాడు. తాజాగా అమెరికా ఇరాన్ పై ప్రియంప్టివ్ మిలిటరీ స్ట్రైక్ చేస్తే మేము దాంట్లో భాగస్వామి కాము అని యూకే ప్రకటించింది. ఇలా అమెరికాకు యూకేకు మధ్య ఘర్షణ. జర్మనీలో మీకు ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు, ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా జర్మనీలో ప్రధాన ప్రతిపక్షమైన ఫార్ రైట్ గ్రూప్స్ కు అనుకూలంగా వ్యవహరించిన జర్మన్ ప్రభుత్వం కూడా అనేకసార్లు అభ్యంతరం చెప్పింది. తాజాగా మీకు యూకే, ఫ్రాన్స్, స్పెయిన్ ఇలా అనేక యూరోపియన్ కంట్రీస్ పాలస్తీనాను గుర్తించడం మొదలుపెట్టాయి. సో అమెరికా మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ ఒక దేశం, పాలస్తీనా ఒక దేశం అనే వైఖరి తీసుకున్నాయి అఫీషియల్ గా. కానీ అఫీషియల్ గా ఈ స్టాండ్ ఉన్న రియాలిటీలో ఇజ్రాయెల్ కి మద్దతుగా ఉంది. ఇప్పుడు ఏకంగా ట్రంప్ అయితే ఆ 2 స్టేట్ సొల్యూషన్ కూడా వదిలేసి గాజాను కేవలం ఒక రియల్ ఎస్టేట్ గా చూడడం మొదలుపెట్టాడు. పాలస్తీనా హక్కులు, పాలస్తీనా దేశం అని పక్క పెట్టి, ఇందుకు భిన్నంగా అమెరికన్ మిత్ర దేశాలని యూరోపియన్ అలైస్ పాలస్తీనాను గుర్తించడం మొదలుపెట్టాడు. ట్రంప్ ఏమో అసలు పాలస్తీనా అనేదే ఇజ్రాయెల్ వైఖరి, పాలస్తీనా దేశం మేము అంగీకరించమని. సో ఇలా అడ్డుగడుగున అమెరికాకు యూరోపియన్ అలైస్ కు మధ్య ఘర్షణ. ఆల్రెడీ కెనడాతో ఘర్షణ నడుస్తోంది. కెనడాను 51st స్టేట్ గా చేరమని అడిగాడు. ఇటీవల దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కెనేడియన్ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన స్పీచ్ ఒక హైలైట్, థర్డ్ పాత్ అని. నిజంగా భారత ప్రధాని వెళ్ళి ప్రపంచానికి ఆ దిశను నిర్దేశించి ఆ నాయకత్వాన్ని స్వీకరించి ప్రపంచం అమెరికా చైనాల మధ్య దాగుడు మూతలు కాదు, దెర్ ఇస్ అ వరల్డ్ బియాండ్ యుఎస్ అండ్ చైనా అని చెప్పి థర్డ్ పాత్ను ప్రకటించాల్సింది మన ప్రధానమంత్రి. అన్ఫార్చునేట్లీ మన ప్రధానమంత్రి ఆ అవకాశాన్ని వదులుకుంటే కెనడా ప్రైమ్ మినిస్టర్ ఆ పని చేశాడు. సో అందువల్ల కెనడాకు అమెరికాకు మధ్య చాలా క్లియర్ డిఫరెన్సెస్ కనబడుతున్నాయి. సో కెనడా అమెరికా చర్యల్ని వ్యతిరేకిస్తోంది. సో ఇలా ఒక్కొక్క కంట్రీ, సౌత్ కొరియా అమెరికాను ప్రశ్నించింది. సో అమెరికా ఈజ్ లూజింగ్ అలైస్ అన్నదానికి తాజా ట్రంప్ దూకుడు దుందుడుకు వల్ల అమెరికా మిత్రుల్లో అమెరికా పట్ల విశ్వాసం, ఆ ట్రస్ట్ పోతోంది, ఆ కాన్ఫిడెన్స్ పోతోంది అనడానికి యుఎస్ ఫ్రాన్స్ డిప్లొమాటిక్ వివాదం ఒక తాజా ఉదాహరణ మాత్రం.